మీ కస్టమర్స్ 10,000 రూపీస్ ప్రోడక్ట్ 8,000 అడుగుతున్నారా? మీరు 8,000 రూపీస్కి సెల్ చేసి ఆర్డర్ వచ్చింది కదా అని హ్యాపీగా ఉన్నారా? అయితే అలా మీరు హ్యాపీగా ఉండడం మీ బిజినెస్కి చాలా డేంజర్. ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. హరి ఒక వాటర్ ప్యూరిఫైయర్ షాప్ రన్ చేస్తున్నాడు. ఒకరోజు ఒక కస్టమర్ వచ్చాడు, హరిని అడిగాడు ఈ వాటర్ ప్యూరిఫైయర్ ప్రైస్ ఎంత అని. హరి వచ్చి 10,000 రూపీస్ సార్ అన్నట్టుగా అన్నాడు అనమాట. కస్టమర్ ఏమన్నాడు, నాకు 8,000 రూపీస్ కావాలా అని చెప్పాడు. హరి మైండ్లో ఇంకా క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయిందనమాట. ఓకే, మనం దీన్ని 7,900 కొన్నాము, 8,000 రూపీస్ మనం సెల్ చేసామంటే ఓకే 100 రూపీస్ మనకు మార్జిన్ వస్తుంది, ఓకే చాలే అన్నట్టుగా అనుకున్నాడు. అంటే వెంటనే మనం తగ్గిస్తే బాగోదు కాబట్టి 9,000 అన్నాడు. 85, 83, 82, ఫైనల్గా 8,000కే ఆర్డర్ క్లోజ్ అయిపోయింది. సో కస్టమరు వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుని వెళ్ళిపోయాడు. హరి హ్యాపీ. ఓకే, ఎలాగో ఈరోజు ఒక సేల్ చేసినాము, మనకి టోటల్ ఈరోజు సేల్ వాల్యూ 8,000 రూపీస్, మనకి మార్జిన్ వచ్చి 100 రూపాయలు అని హ్యాపీగా ఉన్నాడు అనమాట. కానీ హరి ఏమనుకుంటున్నాడంటే మనం ఎంత కొన్నాము ఎంత కమ్మాము వచ్చింది మనకి ప్రాఫిట్ అనుకుంటున్నాడు. అది కాదు ప్రాఫిట్. ఇప్పుడు నువ్వు ఒక షాప్ తీసుకున్నావు, ఒక షాప్లో నువ్వు వాటర్ ప్యూరిఫైయర్ పెట్టావు అంటే ఆ వాటర్ ప్యూరిఫైయర్ ప్రైస్తో పాటు ఆ షాప్ యొక్క రెంట్, పవర్ బిల్లు, ఆ టీం యొక్క శాలరీ ఇవన్నీ కూడా ప్రోడక్ట్ ప్రైస్లోనే వస్తుంది. ఎంత కొన్నాము ఎంత కమ్మడం కాదు ప్రాఫిట్. నెక్స్ట్ డే హరి స్ట్రాటజీ మార్చాడు. ఒక కస్టమర్ వచ్చాడు, ఈ వాటర్ ప్యూరిఫైర్ ఎంత అని అడిగాడు. 10,000 రూపీస్ అన్నట్టుగా హరి చెప్పాడు అనమాట. కస్టమర్ ఏంటంటే సార్ నాకు ఈ వాటర్ ప్యూరిఫైర్ 8,000కి ఇవ్వండి. హరి తడబడకుండా సరే మీ బడ్జెట్ 8,000 సార్ అన్నట్టుగా అడిగాడు అనమాట. దానికి వెంటనే కస్టమర్ ఏంటంటే అవును సార్ నాకు 8,000లోనే కావాలా ఈ ప్రోడక్ట్ అన్నట్టుగా అన్నాడు. వెంటనే హరి తడబడకుండా వేరే ఒక వాటర్ ప్యూరిఫైర్ తీసి పక్కన పెట్టాడు అనమాట. పెట్టి సార్ ఈ వాటర్ ప్యూరిఫైర్ మీకు 7,500 నుండి 8,000కి వస్తుంది సార్ అన్నట్టుగా అన్నాడు. సో వెంటనే కస్టమర్ వచ్చి లేదు నాకు ఈ ప్రోడక్టే కావాలి అన్నట్టుగా అన్నాడు అనమాట. బూమ్, ఇక్కడ అర్థమైంది కస్టమర్కి ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూ ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ చీప్గా తనకు కావాల్సింది. సో తనకు వచ్చి తను ఎంతైతే అమౌంట్ పెడుతున్నాడో అది వాల్యూ అన్నట్టు కస్టమర్ క్రియేట్ చేయాలి. అప్పుడే హరి కామ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ 10,000 ఏదైతే ప్రోడక్ట్ ఉందో దీంతో వాటర్ ప్యూరిఫైర్లో 7 స్టేజెస్ ఉంటాయి, ఈ 8,000 దాంతో 5 స్టేజెస్ ఉంటుంది అన్నట్టుగా ప్రోడక్ట్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో కంపారిజన్ డిఫరెన్స్ చూపించాడు అనమాట. సో అందువల్ల అంత తక్కువ రాదు సార్ అన్నట్టుగా కస్టమర్ చెప్పాడు అనమాట పొలైట్గా. ఎప్పుడైతే కస్టమర్స్ చాలా ఎక్కువ బార్గెన్ చేస్తారో ఆ టైంలో కస్టమర్ని కంపారిజన్ గేమ్లోకి తీసుకురండి. ఎప్పుడైతే మనం కంపారిజన్ చేసి చూపిస్తామో కస్టమర్ క్లారిటీ వస్తుంది అనమాట. కంపారిజన్ చేయకుండా మనం ఏ ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా పీపుల్కి దాని యొక్క వాల్యూ అర్థం కాదు. ఎప్పుడైతే మనము కంపారిజన్ చేసి వాల్యూ చూపిస్తామో అప్పుడు కస్టమర్స్కి అర్థమవుతుంది దాని యొక్క వాల్యూ అనేది. ఫైనల్గా హరి ఆ ప్రోడక్ట్ని 9,500 రూపీస్ సెల్ చేశాడు. అండ్ అల్టిమేట్గా ఏంటంటే కస్టమర్ ఈగో సాటిస్ఫై చేయాలి. ఫైనల్గా కస్టమర్ ఎట్లా ఫీల్ అవ్వాలంటే ఓకే నేను బార్గెన్ చేసి 500 రూపీస్ తగ్గించుకున్నాను, 1,000 రూపీస్ తగ్గించాను అన్నట్టుగా ఉండాలి. సో కంపెనీస్కి ప్రాఫిట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అందువల్ల కస్టమర్స్ అడుగుతున్నారు కదా అనేసి, కస్టమర్స్ వెళ్ళిపోతారు కదా అనేసి మీరు ప్రైస్ తగ్గించి సెల్ చేస్తే మీరు ప్రాఫిట్లోగా సెల్ చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు 100 రూపాయలు మార్జిన్ అనేసి, బ్యాక్లో ఉన్న వాట్ ఎవర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వాటిని మీరు క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో ఇలా నెగిటివ్లో రన్ చేస్తే బిజినెస్ మనం ఎక్కువ రోజులు రన్ చేయలేం. ఖచ్చితంగా మనకి ప్రాఫిట్స్ అనేది ఉండి తీరాల్సిందే కంపెనీలో. లెసన్ సింపుల్. నెక్స్ట్ టైం కస్టమర్స్ బార్గెన్ చేస్తే వెంటనే ప్రైస్ తగ్గించకండి. కంపారిజన్ గేమ్లో తీసుకురండి, వేరే ఆప్షన్ చూపించండి, తను సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్కి వాల్యూని చూపించండి.